ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము. అయితే ఎవరైనా సరే ఎదురు ఫలితం కోరి చేసేటువంటి దానం ఉత్తమమైనది కాదు అని కదా చెప్తూ ఉన్నారు. ప్రత్యుపకారాన్ని కోరి చేసే దానము బజారులోని వ్యాపార విధానమే అవుతుంది. ఇచ్చిపుచ్చుకునేటువంటి పద్ధతి అంత శ్రేష్టమైనదైతే కాదు. అది రాజసదాన పద్ధతియే అవుతుంది కదా. ఇంకా కూడా తనకేదో మున్ముందు రాబోయే జన్మల యందు పరలోకాల యందు ఫలం కలుగుతుంది అని ఆశించి చేసే దానము అంటే ఫలాపేక్షతో చేసేటువంటి దానం కూడా ఉత్తమమైనది కానే కాదు. కోరిక లేకుండా నిష్కామంగా భగవంతునికి ఇష్టమైనట్లుగా భావించి చేసే దానమే కదా మహోన్నతమైనటువంటిది. కొందరు దానం చేసేటప్పుడైతే అయ్యో ఈ వస్తువు పోతుందే అని మనసులో బాధపడుతూ ఉంటారు. మరికొందరైతే ఇతరుల యొక్క బలవంతం చేత దానం చేస్తూ ఉంటారు. అలాగా బాధతో దానం ఇవ్వడం అనేటువంటిది ఉత్తమమైన పద్ధత కాదు కదా. అటువంటిది మంచి ప్రయోజనాన్ని కలగజేయదు. దానం చేయటం అనేది తన ధర్మమని తన యొక్క కర్తవ్యమని భావించి ఇష్టపూర్వకంగా ఆనందంతో ఒకరికి ఇవ్వడమే కదా సాత్వికమైనటువంటి దానము. ఇతరమైనటువంటిది సాత్వికము కానిదంతా రాజసదానము తామసదానాలే అవుతాయి. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు సాత్వికమైన దానాన్నే అవలంబించాలి. ఇంకా రాజసదానము అంటే ప్రత్యుపకారం చేసేది, ఫలం కోరేది, మనసునందు బాధపడుతూ చేసే దానమే రాజసదానము. తామసదానాన్ని గురించి తెలియజేస్తే అంటే దానం చేసేటప్పుడు సత్కార భావనతో మర్యాదగా గౌరవంగా ఆదరంతో చేయాలి. కానీ తిరస్కార భావంతో నిందోక్తులతోటి ఆదరణ లేకుండా అనాదర భావంతో తీసుకొని పో అని డబ్బు మొదలైనటువంటి వస్తువులను విసిరేయకూడదు, తిట్టుకుంటూ ఇవ్వకూడదు. అదంతా కూడా తామసమైన లక్షణమే అవుతుంది. అటువంటి దాన ఫలం వలన అంటే అటువంటి తామస దానం వలన దాన ఫలితం అనేది ఎంతో తగ్గిపోతుంది. దానం ఇచ్చినా వస్తువు పోతుందే కానీ ఫలితం ఉండదు. అసలు ఫలితమే లేకుండా పోవచ్చు. ఎందుకంటే అశ్రద్ధతో ఇవ్వబడేటువంటి వస్తువు ఇవ్వకుండా ఉన్నదానితో సమానమే అనే కదా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి దానాన్ని, ఈ తామసికమైన దానాన్ని ఎవ్వరూ కూడా ఆచరించకూడదు. రాజసిక దానాన్ని తామసిక దానాన్ని రెంటిని వదిలివేసి సాత్వికమైనటువంటి దానాన్ని ఆచరించాలి. ఈ విధంగా పరమాత్మ సాత్విక తపస్సు, రాజస తపస్సు, తామసిక తపస్సు వాటిని తెలియజెప్పి సాత్వికమైన దానము, రాజసికమైన దానము, తామసికమైనటువంటి దానాలను కూడా గురించి తెలియజేసి ఇంకెప్పుడు అసలు బ్రహ్మం యొక్క పేర్లతోటి బ్రహ్మం ఏ పేర్లతో పిలువబడుతూ ఉన్నది అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ పరబ్రహ్మమునకు ఓం అని, తత్ అని, సత్ అని 3 రకాలుగా పేర్లు ఉన్నవి అనే కదా చెప్తూ ఉన్నారు. ఈ 3 నామత్రయాల వలననే ఆ యొక్క 3 పేర్లను ఉచ్చరించడం చేతనే పూర్వము బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానులు, బ్రాహ్మణులు అంటే విప్రులు అనేటువంటి పదానికి వర్తించినటువంటిది కాదు. విప్రులు ఇదంతా కూడా ఏంది అంటే ఒక అగ్రకులములు ఉత్పన్నమైనటువంటి వారు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానములు. అటువంటి బ్రహ్మజ్ఞానులు యజ్ఞాలు, వేదాలు కూడా ఈ నామత్రయం తోటే ఓం తత్తు సత్ అనే నామత్రయం చేతనే నిర్మించబడినవి. బ్రహ్మజ్ఞానులు అలాగే ఉత్పన్నమయ్యారు, వేదాలు అలాగే ఉత్పన్నమైనవి, యజ్ఞాలు కూడా అలాగే నిర్మించబడినవి అని చెబుతూ పరబ్రహ్మము వాస్తవానికి విచారించి చూస్తే
అసలు పేరున్నదా? లేదు. రూపం ఉన్నదా? లేదు. పేరు లేనిది ఎలా పిలవాలి? రూపము లేనిది ఎలా గుర్తించాలి? అందుకనే భక్తులైనటువంటి వారు పరబ్రహ్మ తత్వాన్ని ధ్యానించడానికి, చింతించడానికి దానికి పేర్లు అనేవి నిర్దేశించబడినవి. ఆ పేర్లే పరబ్రహ్మమునకు పెట్టబడినటువంటి పేర్లే భగవద్భక్తులు ధ్యానించుకోవడానికి, చింతించుకోవడానికి ఉపయుక్తంగా ఉండడం కోసమే పరబ్రహ్మతత్వానికి ఓం అని, తత్తని, సత్తని పేర్లు పెట్టారు. అటువంటి మంత్రాలు చింతనల ద్వారా కూడా అసలు దాని యొక్క లక్ష్యం ఏమిటి అంటే పరబ్రహ్మమే దాని యొక్క లక్ష్యము. అదేంటి? ఓం అన్నా పరబ్రహ్మమే, తత్తన్నా పరబ్రహ్మమే, సత్ అన్నా పరబ్రహ్మమే. ఆ విధంగా లక్ష్యమైనటువంటి పరబ్రహ్మమును ఈ పేర్లతోటి జనులు చింతన చేస్తూ ఉంటారు. సాక్షాత్తు పరబ్రహ్మము యొక్క వాచకములు కాబట్టి, పరబ్రహ్మమునకు పెట్టబడినటువంటి పేర్లు కాబట్టి, ఆ 3 పేర్లకు కూడా, ఆ 3 నామాలకి కూడా మహత్తరమైనటువంటి శక్తి, పవిత్రత కలిగి ఉన్నాయి. అంటే వేదశాస్త్రాల యందు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ ప్రణవము మొదలైనటువంటి, ప్రణవము అంటే అకార ఉకార మకార అర్ధమాత్రక స్వరూపమైనటువంటి ఆ ఓంకార తత్వమే ప్రణవము. ఈ ప్రణవము మొదలైనటువంటి మంత్రాలను గురించి కూడా విశేషంగా చెప్పబడింది. అందుకే తస్య వాచక ప్రణవ. దేని వాచకము? ఆ పరమాత్మ యొక్క నామాన్ని చెప్పాలి అంటే ఓంకారము అనే చెప్తాం కదా. అందుకే తజ్జపస్తదర్థ భావనం అంటే ఆ నామాన్ని జపించేటప్పుడు, ఏ నామాన్ని? ఓం అనేటువంటి ప్రణవాన్ని జపించేటప్పుడు దాని అర్థాన్ని కూడా లెస్సగా పూర్తి స్థాయిలో భావించాలి అని కదా మనకి అసలు మహర్షి పతంజలి కూడా తెలియజేశారు. ఓంకారం యొక్క మహిమను గురించి కూడా శ్లాఘించి ఉన్నారు అని చెబుతూ ఓంకారస్య అకశబ్దస్య అంటే ఓంకారము అనేటువంటిది అది ఎటువంటిది అంటే సృష్టికి పూర్వం ఉత్పన్నమైనటువంటి వ్యక్తస్వరూప పరబ్రహ్మ స్వరూపము ఓంకారము. కాబట్టి అటువంటి ఓంకార మహిమను గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా మిగిలే ఉంటుంది. అంటే కర్మ యొక్క అనుష్ఠానమునందు ఏవైనా సరే ఒక కర్మను విధి విధానం ప్రకారం శాస్త్రోక్త రీతి మహనీయులు చెప్పిన ప్రకారంగా ఎవరైనా సరే ఆ అనుష్ఠానం చేసేటప్పుడు ఏవైనా సరే లోపాలు ఉన్నట్లయితే, ఒక ఆటంకాలు కలిగినట్లయితే, దాని యందు దోషాలు మొదలైనవి కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా పరమ పవిత్రములైనటువంటి ఆ 3 పేర్ల యొక్క అంటే లోపాలను సవరిస్తుంది, విఘ్నాలను తొలగిస్తుంది, దోషాలను సవరిస్తుంది మొదలైనవన్నీ కూడా చక్కగా పరమ పవిత్రంగా చేస్తుంది. ఏంటది? ఆ 3 నామాలు. ఆ 3 నామాలు పరబ్రహ్మమును ఏ నామాలతో పిలుస్తాము అని చెప్పుకున్నాము అంటే ఓమని, తత్తని, సత్తని. ఈ 3 పేర్ల యొక్క ఉచ్చారణ చేతనే ఆ దానిలో ఉన్నటువంటి చేసేటువంటి కార్యములో ఉన్న దోషాలు, మలినాలు, ఇవన్నీ కూడా లోపాలు, విఘ్నాలు ఇవన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి ఏ కార్యాన్ని ప్రారంభించినప్పటికీ కూడా పెద్దలు ఏం చేస్తారు? ప్రణవోచ్చారణం చేస్తారు. మొట్టమొదటి ఏది ప్రారంభం చేసినా ఓంకార శబ్దం ఉచ్చారణ చేస్తారు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అంటే ఓంకారం అనేటువంటి బిందువుతో కూడుకొని ఉండి ఉన్నటువంటి దానిని ఎల్లవేళలా కూడా యోగులైనటువంటి వారు, ముముక్షులైనటువంటి వారు పరమాత్మతత్వంతో ఏకీకృతమైనటువంటిది. అంటే యోగులు, యోగము అంటే కలయికే కదా. ఏది
ఆత్మ తత్వముతో ఎల్లప్పుడూ మమేకమైనటువంటి యోగులు ఎల్లప్పుడూ నిత్యం ధ్యాయంతి యోగినః. నిత్యం ధ్యాయంతి ముముక్షుభిః. నిత్యము అంటే ప్రతిరోజు అనే అర్థమే కాదు, ప్రతి క్షణము వాని యొక్క తెలివి పని చేసినంతసేపు కూడా దానిని, ఆ ఓంకార ప్రణవ శబ్దాన్ని ఎల్లప్పుడూ కూడా దానిని నిత్యం ధ్యానిస్తూ ఉంటారు మహనీయులైన వారు. అలా ధ్యానించబడినది ఏ మంత్రమైతే స్మరిస్తూ ఉన్నామో, మననం త్రాయతే ఇది మంత్ర, ఏది మనం అదనంగా స్మరిస్తూ ఉన్నామో అది మనల్ని రక్షించేటువంటి శక్తివంతమై ఉండాలి. ఆ శక్తివంతం చేయాలి అంటే దాని ప్రకారం మనం ఆ మంత్రాన్ని స్మరిస్తూ అనుసరిస్తూ దాని ప్రకారమే అనుగమిస్తూ అనుష్ఠానం చేస్తూ నిష్ణాతులై దాని యందు ఉండాలి. అందుకే ఎవరైతే పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకుంటారో ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందుతారు అని కదా చెప్పటం. అందుకే ఓంకారం అంటే ప్రణవ శబ్దమునందు ఎవరైతే నిష్ణాతులై ఉంటారో, ఉచ్చారణ చేస్తూ దానినే స్మరిస్తూ దానినే ధ్యానిస్తూ దానినే జపిస్తూ వారు పరబ్రహ్మానంద గచ్చతి. ఎవరైతే పరబ్రహ్మమును గురించి తెలుసుకొని దానిని ధ్యానిస్తూ ఉంటారో పరబ్రహ్మస్థానాన్ని పొందుతారు. అటువంటి స్వరూపమే ప్రణవము. అందుకే ఏ కార్యాన్ని ప్రారంభించినప్పుడైనా సరే మహనీయులైనటువంటి వారు ఏం చేస్తారు, ఓంకారం అంటే ప్రణవోచ్చారణం చేస్తారు. అలా మంత్రాల అన్నింటిలోకి కూడా ప్రణవము అనేటువంటిది శిరోమణి అయి ఉన్నది. మనం ఎన్ని అవయవాలన్నింటికీ కూడా ఎన్ని అలంకారాలు చేసుకున్నా శిరస్సుకు పెట్టినటువంటి మణిలాగానే ప్రకాశవంతంగా ఉంటుందన్నమాట. అంటే ప్రతి మంత్రానికి ఆదిలో అంటే ప్రారంభంలో ఓంకారం అనేటువంటిది చేర్చబడుతూ ఉంటుంది. అయితే ఈ ఓంకారము అనేటువంటిది లేకుండా మంత్రోచ్చారణ చేసిన ఆ మంత్రం అనేటువంటిది అంత ప్రతిభావంతంగా ఉండదు. ఎలాగంటే శరీరం ఎంత పెద్దదైనా శిరస్సు లేని శరీరం మొండెం ఎంత అర్ధరహితంగా అనర్ధహేతువుగా ఉంటుందో అలాగే ప్రణవ ఉచ్చారణ లేనటువంటి ఏ మంత్రమైనా అది అంత ప్రయోజనవంతం కాదు. అందుకే ప్రతి మంత్రానికి కూడా ప్రారంభంలో ఓంకారాన్ని చేరుస్తూ ఉంటారు. ఓం అనే చెప్పిన తర్వాతే మిగతాది చెప్తారు. అంటే ఓంకారం బిందు సంయుక్తం అని చెప్పినప్పుడు మొట్టమొదట ఓమే వచ్చింది. శుక్లాంబరధరం అంటామా, ఓం శుక్లాంబరధరం అంటామా? అట్లాగే ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అంటాం. అలాగే ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటే ప్రతి శ్లోకానికి ప్రతి మంత్రానికి కూడా మూలమైనటువంటిది ఓంకారం. ఓంకారం లేనటువంటి మంత్రం ప్రయోజన శూన్యం. అదే శిరస్సు లేని మొండెం లాంటిది. కాబట్టి ప్రతి మంత్రానికి మొట్టమొదట ఏం చేర్చాలి, ఓంకారం అనేటువంటిది చేర్చుతాం. అయితే ఓం తత్సత్ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడైతే దాని యొక్క అర్థాన్ని కూడా భావించాలి. ఏంటది అంటే అలా భావిస్తూ ఉన్నప్పుడు మనం వాగ్రూపంలో వచ్చేటువంటి పరబ్రహ్మమును చింతన చేయాలి. వాగ్రూపంలో వచ్చేటువంటి పరబ్రహ్మము అంటే వ్యక్త స్వరూపమైనటువంటి ఓంకారము ప్రణవనాదమే కదా. అటువంటి ఓంకార స్వరూపాన్ని ఎప్పుడైతే వాగ్రూపంలో వస్తుందో అటువంటి వ్యక్త పరబ్రహ్మ స్వరూపం నుండి అవ్యక్త పరబ్రహ్మ స్వరూపము అచలమై సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా కూడా రెండవది లేనిది అయి దానికి సమానమైనది కూడా లేనిది అయి ఒకే ఒక వస్తువు పరబ్రహ్మ వస్తువు సర్వము తానే అయి నిండి విరాజిల్లుతూ ఎటువంటి ఉత్పన్న పతనాలు లేనటువంటిది నిత్యోదితమై శాశ్వతమై సత్యమై నిత్యమై మరి నిత్య నూతన చైతన్య స్రవంతిలా ఎల్లప్పుడూ కూడా సూది మునమోపన సందు లేకుండా నిండి నిబిడీకృతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో దానిని ధ్యానించాలి అంటే వ్యక్త పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ ఓంకారాన్ని ధ్యానించాలి, చింతన చేయాలి. అదే వాచ్యరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము అంటే ఓంకారమే కదా అని చెబుతూ ఆ ఓంకారాన్ని ధ్యానించినప్పుడు అంటే
ఆ ఓంకారాన్ని ధ్యానించినప్పుడు కామదం మోక్షదం చైవ అంటే కోరికలను తీరుస్తుంది. బాహ్య సంబంధమైనటువంటి కోరికలు అంటే విపరీతమైన కోరికలు మనకి ఉండవు. శరీరాన్ని పోషించే నిమిత్తం కాల ప్రవాహంలో కాయాలు కొట్టుకుపోతాయి. కాయం ఉన్నంత కాలం అది పోషింపబడాలి అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారమే బాధ్యత వహిస్తుంది. మోక్షదం మోక్షాన్ని కూడా ఇస్తుంది. శరీరానికి కావలసినటువంటి అవసరాలు తీరుస్తుంది. ఇంకా కూడా జీవి శరీరాన్ని వదిలినాక తన సొంత సదనమైన పరబ్రహ్మ స్థానాన్ని పొందడానికి కావలసినటువంటి మోక్షాన్ని కూడా ప్రాప్తింపజేస్తుంది. అటువంటిది కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అటువంటి ఓంకారానికి ఎల్లవేళలా ప్రారంభంలో తుదిలో మధ్యలో సర్వేక సమస్తమునందు కూడా అటువంటి ఓంకారానికి నమస్కారము అనేటువంటి ఆ వాగ్రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని చింతన చేయాలి. అంటే భావాలతో కూడినప్పుడు మాత్రమే కదా మంత్రము అనేటువంటిది ఎక్కువ శక్తివంతమవుతుంది. కేవలం మంత్రాన్ని విని దానిని చక్కగా నేర్చుకొని దాని ప్రకారం నాలుకతోటో లేదా మనసుతోటో దాని రొళ్ళుతూ జపిస్తూ ఉండేదానికంటే దాని యొక్క అర్థం ఏంటి, అంతరార్థాన్ని తెలుసుకొని అర్థవంతంగా దానిని మానసికంగా భావన చేస్తూ స్మరిస్తూ ఉన్నప్పుడు ఆ మంత్రము అనేటువంటిది తనను రక్షించేదానికి జీవత్వాన్ని నశింపజేసి ఆ దైవత్వాన్ని పెంపొందించేటువంటి శక్తివంతం చేస్తుంది అని చెబుతూ ఇంకా కూడా వేదాలు కానీ యజ్ఞాలు కానీ ఏదైనా సరే వేదాలు అన్నప్పుడు ఏ విధంగా ఏది తెలుసుకోవాలో ఏది తెలిసి ఉండాలో జీవుడు ఆ ప్రకారంగా తెలుసుకునేది, తెలియజెప్పేది, తెలిసేది సర్వము కూడా వేదాలే. కాబట్టి ఆ వేదాలు కానీ ఆచరించవలసినటువంటి ప్రతి కార్యము కూడా సాత్వికమైనటువంటి ప్రతి కర్మము ప్రతి కార్యము యజ్ఞముతో సమానమే. యజ్ఞాలు అంటే మనం హవిస్సులు, సమిధలు, ఆజ్యము, మరి యాజకులు, యోపస్తంభాలు, బలిదానాలు ఇవన్నీ అనుకుంటాం. అవి మాత్రమే కాదు, సాత్వికమైనటువంటి మానసిక తత్వంతో ఏ కార్యాన్ని ఆచరించినప్పటికీ కూడా అది యజ్ఞమే అవుతుంది. కాబట్టి ఇంకా కూడా వేదాలు కానీ యజ్ఞాలు కానీ మొదలైనవి ఆ ప్రణవ మంత్రోచ్చారణ చేతనే కదా నిర్మింపబడుతూ ఉన్నవి. ప్రణవం లేకుండా వేదంలో ఒక్క శ్లోకాన్ని వల్లించలేం. వల్లించినా ప్రయోజన శూన్యం, ఎటువంటి ఫలితం ఉండదు. ఇంకా ఎటువంటి యజ్ఞాలను చేయాలన్నా శాస్త్రోక్తంగా విహితపూర్వకమైనటువంటి ఆ స్వకర్మానుష్ఠానం అనేటువంటి యజ్ఞం చేసేటప్పుడు కూడా ఓం అనేటువంటి వ్యక్త పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి ధ్యానిస్తూ జపిస్తూ ఉండకపోతే ఇంకా అసలు అటువంటి కార్యం అనేటువంటిది శూన్యకార్యమే. చేసినప్పటికీ చేయనిది అవుతుంది. అలాగే వేదాలు యజ్ఞాలు మొదలైనవన్నీ కూడా ఈ ఓంకార మంత్రోచ్చారణం చేతనే కదా నిర్మించబడినవి అని చెప్పడం చేత వేదాల యొక్క మూలమేమై ఉన్నది? వేదాలకు మూలము ఓంకారమే, వేదాలకు బీజము ఓంకారమే. అంటే తెలిసేదానికి, తెలుసుకునేదానికి, తెలియబడే వస్తువుకి మూటికి మూలమైనది పరబ్రహ్మస్వరూపమే. అయితే దాని యొక్క బీజం ఏంటి, అసలు దాని యొక్క విత్తనం అంటే ఇదంతా కూడా ఆవరణ మొత్తం కూడా ఈ సృష్టి ప్రాతిపదిక అనే దానికి మూలము ఏది విత్తనమై ఉన్నది, దేని నుండి ఇదంతా ఉత్పన్నమైనది, జగత్తు, దృశ్యము, ప్రకృతి అనేటువంటిది అంటే ఆ యొక్క ఓంకారమే, అంటే పరబ్రహ్మమే అయ్యున్నది. అంటే దీని ఉత్పత్తికి అదే అయి ఉన్నది, దీనికి మూలస్థానం కూడా పరబ్రహ్మమై ఉన్నది. అంటే చూడబడేది, తెలియబడేది, చెప్పబడేది, వినబడేది సర్వేక సమస్తము కూడా ఏది చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతము సర్వేక సమస్తము ఏది తెలియబడుతుందో ఏది తెలుసుకుంటుందో సర్వేక సమస్తానికి మూల వస్తువేమిటి అంటే పరబ్రహ్మమే. అదే ఓంకారము. వ్యక్త స్వరూపంలో ఉంటే ఓంకారము, అవ్యక్త స్వరూపంలో ఉంటే పరబ్రహ్మము. మొత్తం కలిపినా కూడా పరబ్రహ్మమే. ఎందుకు? అద్వితీయ వస్తువు, ద్వితీయం నాస్తి, రెండవది లేనిది. కాబట్టి ఏమని తేలుతుంది మనకి అంటే సర్వేక సమస్తం వేదాలకి మూలమదే, బీజము కూడా అదే. ఆ యొక్క పరబ్రహ్మము నుండే ఈ వేదాలు అంటే తెలియబడేటువంటి జగత్ సంబంధమైన దృశ్యమాన వస్తువులు. ఇదంతా వేదము అంటే తెలియబడేది, తెలియబడేదానికి తెలిసేదానికి
ఇదంతా మూలమైనటువంటిది పరబ్రహ్మమే కదా. అయితే ఇంకా కూడా వేదంలో ఉన్నటువంటి సారమంతా కూడా ప్రణవమునందే ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంటుంది. ఓం అనేటువంటి ఓం ఇతేకాక్షరం బ్రహ్మధ్యేయం సర్వముముక్షుభిః. ఓం అనబడేటువంటిది ఏకాక్షరం. అది ఏమై ఉన్నది? ధ్యేయ వస్తువైనటువంటి బ్రహ్మమే ఉన్నది. దానిని ధ్యానించినటువంటి వారు ముముక్షువులు. అట్లా మోక్షము చెందాలి అనుకునేటువంటి సర్వ ముముక్షువులు, సర్వయోగులు కూడా ఎటువంటిది? నశించనటువంటి శబ్దము. నాక్షరతీతి అక్షర. ఆ నశించని శబ్దము ఏదైతే ఉన్నదో ఆ ఓంకార పరబ్రహ్మమునందు వాళ్ళు లీనమై ఉంటారు. ఎప్పుడైతే ఆ శబ్ద బ్రహ్మానందమునందు నిష్ణాతులై ఉంటారో, అందుకే శబ్ద బ్రహ్మాతి నిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి. ఆ శబ్ద బ్రహ్మమైన వ్యక్త పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ ఓంకారాన్ని ఉచ్చరించడం, వినడం, దాని యందు మమేకమవ్వడం అనే దాని యందు నేర్పరులై ఉంటారో వారు పరబ్రహ్మతత్వాన్ని పొందుతారు అని చెబుతూ, ఓంకారం అనేటువంటిది ఎటువంటిది? ఆ అకార ఉకార మకారము అంటే ఈ యొక్క సత్వగుణము, రజోగుణము, తమో గుణాలకు మూలమైనటువంటి ఈ మూడు గుణాలకు ప్రాతిపదికలైనటువంటి రజోగుణకర్త బ్రహ్మ, మరి సత్వగుణకర్త విష్ణువు, తమోగుణకర్త శివుడు. ఈ బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు అనేటువంటి ఈ ముగ్గురు ద్వారానే సృష్టి ప్రాతిపదిక, మరి కొనసాగేటువంటి స్థితి ప్రాతిపదిక, మరి నశించిపోయేటువంటి లయ ప్రాతిపదిక అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ఓంకారం నుండి ఉత్పన్నమైనటువంటి సృష్టి క్రమం కాబట్టి ఈ ఓంకారము అనేటువంటి దానిని ఎవరైతే నిరంతరం ధ్యానిస్తూ జపిస్తూ ఉచ్చైస్వరంతో దానిని ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వారిని ఓంకారం ఊర్ధ్వం ఉన్నామయతి ఇది ఓంకార. అంటే ఇక్కడ ఉన్న స్థితి నుండి ఊర్ధ్వంగా పయనింపజేసేది, ఈ యొక్క ప్రాపంచిక జ్ఞానం నుండి పారమార్థిక జ్ఞానానికి నడిపేది. కాబట్టి ఒక్క పాదమునందే అండము పిండము బ్రహ్మాండాలు కూడా పాదోసి విశ్వభూతాని త్రిపాదస్య అమృతో భువి. ఈ ఓంకారము అనే దాని యందు ఒక్క పాదమునందే మూడు అర్ధమాతృకులతో కలిపినటువంటి ఓం అనేటువంటి దాని యందే అండము పిండము బ్రహ్మాండము ఉన్నటువంటి మొత్తము కూడా ఉన్నవి. కాబట్టి అసలు ఈ ఓంకార జపంతో నిర్గుణతత్వాన్ని పొందింపజేసేటువంటిదే కదా ఓంకారము అనేటువంటిది. కాబట్టి ఓం అనేటువంటిది హ్రస్వోదహతి పాపాని దీర్ఘోమోక్ష ప్రదాయక కృతోపాసన సర్వసిద్ధిరస్తు అనేటువంటి ప్రతి మంత్రమునందు కూడా ఓం అని జపించకపోతే వృధానే కదా. ఓం హ్రస్వోదహతి పాపాని దీర్ఘోమోక్ష ప్రదాయక అంటే శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటిది. కొద్దిపాటిలో ఉన్నటువంటి ఓంకారం యొక్క ఉచ్చారణ చేత మరి ఈ యొక్క భౌతిక శరీరానికి ఉన్నటువంటి పాపాలను దహింపజేసేటువంటిది, శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చేటువంటిది. కృతోపాసన సర్వసిద్ధిరస్తు ఎల్లప్పుడూ కూడా ఓంకారాన్ని మరి సర్వకాల సర్వావస్థల యందు కూడా దానిని జపించేటువంటి వారు ఏ విధంగా అంటే జపే ప్రణవం నిత్యం జితాత్మ జితేంద్రియ. ఓంకారం జపం వలన మనసు నిగ్రహించబడుతుంది. ఇంకా మనసు నిగ్రహించబడింది అంటే దాని సంబంధమైనటువంటి ఇంద్రియాలు మొత్తం కూడా వశపడిపోతాయి కదా. కాబట్టి ఇక్కడ బహిర్ముఖము నుండి ప్రాపంచిక స్థితి నుండి పారమార్థ తత్వానికి తీసుకెళ్ళేటువంటిది, బహిర్ముఖము నుండి కూడా అంతర్ముఖానికి మళ్లింపబడేటట్లుగా చేస్తుంది. ఎందుకు? మనసు ఎప్పుడైతే నిగ్రహించబడిందో, ఇంద్రియాలన్నీ వశపడిపోయినాయో, ఇకప్పుడు ప్రత్యాహారం అనేటువంటిది ప్రయత్నపూర్వకంగా ఎప్పుడైతే జగత్తులో ఉన్నటువంటి ఆ యొక్క మానసేంద్రియాలు సైతం కూడా అంతర్ముఖానికి మళ్లింపబడతాయి. అందుకే సర్వం ఓంకారమయం అని
ఏది సర్వేక సమస్తం, ఏది చెప్పినా ఇప్పుడు చతుర్వేదాల గురించి ఏదైతే చెప్తూ ఉన్నారో ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు అనేటువంటివి అన్నీ కూడా ఓంకార ప్రారంభంతోనే వెలువడినటువంటివి. కాబట్టి ఓంకారం తపాంసి సర్వాణి యద్వదంతి, మహర్షులంతా కూడా ఆ ఓంకార పరమాత్మను, వ్యక్తమయ్యేటువంటి పరమాత్మ స్వరూపం ఓంకార పరమాత్మే కదా, ఆ ఓంకార పరమాత్మను పొందడానికే మొట్టమొదటగా ఆ యొక్క జపముతోటే ఓంకార పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని మహర్షులంతా పొందారు. అందుకే యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, బ్రహ్మచర్యం అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ సాక్షాత్కారం పొందడానికి బ్రహ్మచర్యం అనేటువంటిది స్వీకరించాల్సిందే, పాటించవలసింది. కాబట్టి ఇక్కడ బ్రహ్మము అనేటువంటిది ఏ విధంగా అంటే ఓం పత్తే పదం సంగ్రహేణ బ్రవీమి, ఓం అంటే బ్రహ్మము అని అడిగితే మరి సంగ్రహంగా చెప్పబడేటువంటిది ఓమే. దాన్ని విస్తారంగా చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. కానీ ఇక్కడ పరబ్రహ్మస్వరూపము అంటే చాలా సంగ్రహంగా, అసలు పరబ్రహ్మస్వరూపం అంటే ఏమిటి, ప్రణవం, ఓంకారం అని చాలా స్పష్టంగా సంగ్రహంగా చెప్పేయవచ్చు. అందుకే మహనీయులైనటువంటి వారు స్వయం తీర్త్వా పరం స్థారయతి, ఓంకార ప్రణవోచ్చారణ చేత మహనీయులు వారు తరిస్తారు, పరులకు అది బోధించి వారిని తరింపజేస్తారు అని చెబుతూ, అందుకే యజ్ఞాలు, వేదాలు మొదలైనవన్నీ కూడా ఆ ప్రణవం యొక్క ఉచ్చారణ చేతనే కదా నిర్మించబడినవి అని చెప్పడం చేత వేదాల యొక్క మూలం కానీ, వేదాల యొక్క బీజం కానీ, వేదము అంటే మరి ప్రతిదీ కూడా కొనసాగుతూ వచ్చి సృష్టి, స్థితి, లయాలు అనబడేటువంటి ఓంకారమే పరబ్రహ్మమే అయ్యున్నది. ఈ సృష్టి, స్థితి, లయాలకు కూడా మూల వస్తువైనటువంటిది, బీజ వస్తువైనటువంటిది పరబ్రహ్మమే. ఇంకా కూడా వేదాలలో ఉన్నటువంటి సారమంతా కూడా ఆ ప్రణవమునందే ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ గోచరమవుతూ ఉంటుంది. కాబట్టి వేదసారమేమిటి, ఓంకారమే. ఓంకారము నుండే ఉత్పన్నమైనవి వేదాలు. కాబట్టి వేదసారమైనటువంటి ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తూ ఆ ఓంకారం యొక్క భావాన్ని మననం చేసినప్పుడు సమస్త వేదాలు కూడా ఉచ్చరించినట్లే అవుతాయి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.